హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది డిసెంబర్ 25న అయితే వీడియో అండి. నేను మా పిల్లలు కలిసి బయటకు అయితే వెళ్తున్నాము. మీరైతే చూసారు కదా, వీడియో కింద మీకు చెప్పాను ఎక్కడికి వెళ్తున్నామా అని. టైటిల్ అది చూసే ఉంటారు. ఇంకైతే మేము బయలుదేరిపోయాము. ఆటో అయితే ఎక్కేసామండి. కొండకాలువ దాకా వెళ్తున్నాము. ఎలమంచిలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇంకా కొండగారిలో దిగిన తర్వాత మళ్ళీ అచ్యుతాపురానికి వేరే ఆటో అయితే ఎక్కాము. కొంచెం లేట్గా వచ్చింది. మా ఫ్రెండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది మా కోసం. ఇంకా ఆటో వచ్చిన వెంటనే ఎక్కేసామండి ఆటో. పిల్లలు కూడా అక్కడ చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా, ఆడుకుంటారని ఇంక ఈరోజు అలాగా క్రిస్మస్ సెలవు కదా అని అయితే తీసుకెళ్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫంక్షన్ జరుగుతుందండి. అక్కడికైతే ఫోర్స్ చేసింది రమ్మని. ఇంకా మనం వెళ్ళాలి కదా అని అయితే బయలుదేరిపోయామన్నమాట మేము. అయితే ఇదిగోండి ఇలాగైతే వెళ్తున్నాము ఆటోలో. ఇంకోండి అయితే అచ్యుతాపురం వచ్చి మళ్ళీ ఆటో ఎక్కేసామండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చూస్తుంది. ఇదిగోండి ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అనమాట, భవాని, మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మాకైతే 3 మంత్సే కంపెనీలో జాయిన్ చేసి మేము అప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మా చిన్నోని తీసుకొని అయితే వెళ్ళిపోతుందండి. నేను మా పెద్దమ్మాయి అయితే వస్తున్నాం అనమాట వెనకాతల. మీకు ఒక టెంపుల్ చూపిస్తాను. మెట్లు అవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇది వీరాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటండి. నేను ఆ టెంపుల్ కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ముందుగా అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇంటికైతే వస్తాము. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అక్కడ పని చేసుకుంటున్నారనమాట. ఇట్లయితే చాలా నీట్గా ఉంచారు ఆంటీ. ఇక్కడ ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిందండి మేము రాబోసరికి, దేవి అని ఆ అమ్మాయి. ఇదిగోండి అయితే ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఇంటికి మళ్ళీ హాయ్ చెప్తుంది. మేము ఏదో వచ్చినట్టు మమ్మల్ని ఇప్పుడే చూసినట్టుగా. మమ్మల్ని తీసుకొచ్చింది తను కదా. ఇంక పిల్లలేమో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారనమాట. ఇంకోండి వీళ్ళు లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్నారు. క్రిస్మస్ ట్రీకి బెలూన్స్ అయితే దేవి కట్టేస్తే నేనైతే ఇలాగ సరుగుడు చెట్టుకి అయితే కట్టేశానండి. కట్టేసి అది తీసి పైన గోడ మీద అయితే పెట్టేశాము నేను దేవిని. నన్నే కట్టమన్నదనమాట మా ఫ్రెండ్. ఇంక చిన్న బాబు అయితే వచ్చాడు. చిన్న బాబుతో అయితే ఆడుకున్నాము అందరమే బాగానా. బాబు పాపం ఏడుస్తున్నాడు. ఇంక పిల్లలు హడావిడి, ఇంట్లో చుట్టాలు వచ్చేసారు, ఫ్రెండ్స్ వచ్చేసారు. అందరూ కలిపి చాలా హడావిడిగా ఉందన్నమాట. మా ఫ్రెండ్ అయితే వాళ్ళతో బిజీ అయిపోయింది. ఇంకా మేము అందరం అయితే దగ్గర కూర్చున్నాము. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా అలాగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట నిన్నైతే. ఇంకా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకో వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ మేనమామ గారంట, వాళ్ళ ఎదురింట్లోనే ఉంటారు అతను. మా ఫ్రెండ్ అయితే ఇదిగో ఇలాగా ఫోటోలు అవి తీసుకున్నారు. పిల్లలకి భోజనాలు అవి పెట్టేశాము. వీళ్ళిద్దరే ఉండిపోయారు లాస్ట్కి. మా చిన్నోడేమో కొంచెం తిని లేచిపోయాడు. ఇంకా వద్దని ఆడుకుంటుంది అటు ఇటు తిరుగుతూ. పాప క్యూట్గా ఉందని అయితే అందరూ ఎత్తుకుంటున్నారనమాట అక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంకా నా దగ్గరే కదా ఉంటుంది. వచ్చేసి ఇదిగో కెమెరా కాస్త చూసి ఎలాగైతే ఎక్కిరింపుగా చూస్తుంది. మా ఫ్రెండ్ అయితే వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకొని ఉండి ఉండి ఇప్పుడైతే తింటుంది లాస్ట్లో. భోజనాలు అయిన తర్వాత అయితే మేము ఇందాక మీకు చూపించాను కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. స్టెప్స్ అవి 275 స్టెప్స్ అయితే ఉన్నాయి. నాకైతే మాకు డైరెక్ట్ ఆటో దొరుకుంటే ఇంటి దగ్గరే దిగిపోయి మేము ఇంకా వెళ్ళలేకపోదాము. నేను బస్సు ఎక్కడం వల్ల బస్ స్టాప్లో అయితే దింపారు. ఆ బస్ స్టాప్లో దింపడం వల్ల మేము ఆ టెంపుల్ చూసి వెళ్ళాలనుకున్నాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. దారిలోని నేను, మా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ పిల్లలు 6గురును. ఇంకైతే మేము మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగుందండి టెంపుల్ అయితే. కిందన రామచంద్రమ్మ అనే అమ్మవారి ఆలయం అయితే ఉందంట. ఆవిడికి ముందుగా పూజలు చేసిన తర్వాత అయితే కొండ ఎక్కుతారంట. ఇక్కడ మనకి స్టెప్స్ స్టార్టింగ్లోని వినాయకుడు బొమ్మ అయితే ఉందండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది పైకి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా మేమైతే వెనక్కి ఉండిపోయాము. వాళ్ళు చిన్నపిల్లలు కదా, బాగా ఎక్కేసారు మెట్లు. ఎక్కలేము అనుకున్నాం కానీ ఇంక మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము.
275 స్టెప్స్ అయితే ఉన్నాయండి. కానీ కొంచెం చాలా కష్టంగా వచ్చింది ఎక్కడం అది ఆవేశం అదిని. వీరాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటండి ఇది. చూసారా స్టెప్స్ అవి ఎలా ఉన్నాయో? ఎక్కేద్దాం పదండి. మా ఫ్రెండ్ అయితే పిల్లలు ముందు వెళ్ళిపోయారని తనైతే వెళ్ళిపోయింది. కొంచెం సన్నగా ఉంటుంది కదా, మేము మోటోల్లాగా ఉంటాం కదా, మేమైతే వెనక్కుండిపోయామన్నమాట. మాకు కొంచెం ఆయాసం అది వచ్చింది. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే ఇక్కడ గరుడి విగ్రహం అయితే ఉందండి. ఆ విగ్రహం చూశారు కదా, ఇంక స్టెప్స్ అయితే ఎక్కేసాను లెక్క పెట్టుకుంటూను. బాగుంది నేచర్ అదిని. చూడండి ఎలమంచిలు మొత్తం ఎలా కనిపిస్తుందో కొండ మీద నుంచి. ఇంకా మనం కొండ ఎక్కి కొద్దీ ఇంకా బిల్డింగులు చిన్నగా అయిపోతాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి కంపల్సరీ కదా, అతనికి కూడా ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఇదండి వ్యూ. కొండ ఎక్కేసాము, గుడి అయితే వచ్చేసింది మనకి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఇది స్వయంభూ వెలిసారంట స్వామి, ఇక్కడే పూజలు చేసేవారు. ఇంక మనం టెంపుల్కి అయితే వెళ్దాము. కొత్తగా ఉందండి టెంపుల్, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఉన్నాయి, గ్రానైట్ పలకలు అవి ఉన్నాయి. ఇంక టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. మా పిల్లలు అయితే మొత్తం కొండ ఎక్కేశారు మాకన్నా ముందే. వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఎక్కేసి అక్కడైతే ఇసుక అయితే ఉంది. ఆ ఇసుకలో అయితే ఆడుకుంటున్నారు అనమాట. చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళకి అదే హ్యాపీనెస్. జాగ్రత్తగా ఉంటే చాలు, ఆడుకోమని అయితే మేము వదిలేసాము. ఇంకా ఈరోజు ఎలాగా సెలవు కదా, ఈరోజు కూడా ఆడుకోవద్దు అంటే మరి వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇంకా అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదిగో మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చుంది పిల్లల్ని చూస్తూ. మేమైతే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాము పదండి. ఇదిగోండి ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు అలా ఎక్కుతూ లోపలికి ఎలా వెళ్ళాలి, వెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది. చూడండి చుట్టూ ఎంత బాగుందో కొండలు అవిని. బాగుంది కదా. పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ. మా పిల్లలిద్దరికీ ఎప్పుడు ఒకలాంటి డ్రెస్సులే వేస్తాను నేను. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నోటీస్ చేసింది ఏంటంటే, ఇది కొత్తగా కడుతున్నారు గుడి, విగ్రహాలు ఇంకా ప్రతిష్ఠించలేదన్నమాట. నేను ఎంతో ఆశపడి వెళ్ళానన్నమాట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని. పోనీలే దేవుడు ఇలా అనుగ్రహించాడు నాకు అనుకుంటాము. మేము గర్భగుడిలోకి అయితే వెళ్ళలేదండి, బయట నుంచి అయితే ఇలా దర్శనం చేసేసుకున్నాము. దేవుడు ఇంకా ఉన్నట్టే అక్కడ, ప్రాణప్రతిష్ఠ ఒకటే మనకి లోటు కానీ ఇంకా ఇదంతా ఉన్నట్టే. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అనుకుంటానండి. ఇలా ఉంది గుడి అయితే. ఇంకా బాగా కట్టాలన్నమాట. పిట్టగోడలు అవి కానీ కిందన ఫ్లోరింగ్ కానీ ఇంకా నీట్గా చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అయితే అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.